ఒక రాజ్యంలో ఒక రాజు సంతానం లేక బాధపడుతున్నాడు. ఆ బాధలో చేసిన యజ్ఞం వల్ల పుట్టాడు. ప్రపంచానికి ధర్మాన్ని నేర్పిన మహానుభావుడు. అతడే శ్రీరాముడు. వెల్కమ్ టు డిఎన్ క్రియేషన్స్. ఈ రోజు మనం తెలుసుకుందాం శ్రీరామ నవమి ఎందుకు జరుపుకుంటారు. అయోధ్య అనే రాజ్యంలో కింగ్ దశరథ అనే రాజు ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నా ఒక పెద్ద లోటు ఉంది, అదే సంతానం లేకపోవడం. అప్పుడు మహర్షుల సలహాతో అతను ఒక గొప్ప యజ్ఞం చేశాడు. పుత్రకామేష్టి యజ్ఞం. యజ్ఞం పూర్తయ్యాక దేవతలు ఇచ్చిన పాయసం అతని భార్యలకు ఇచ్చాడు. అలా కొంతకాలం తర్వాత జన్మించారు 4 కుమారులు. లార్డ్ రామ, లక్ష్మణ, భరత్, శత్రుఘ్న. ఇందులో శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా ఎదిగాడు. సీతా కళ్యాణం. పెరిగిన తర్వాత శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళ జంట ఆదర్శ దంపతులుగా నిలిచింది. అరణ్యవాసం మరియు పరీక్షలు. అయితే పరిస్థితులు మారాయి. రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రాక్షసరాజు రావణ సీతను అపహరించాడు. రావణ యుద్ధం. అప్పుడు శ్రీరాముడు తన స్నేహితుడు హనుమాన్ సహాయంతో రావణుడితో యుద్ధం చేసి సీతను తిరిగి తీసుకొచ్చాడు. ఇది చెడుపై మంచికి గెలుపు. అందుకే శ్రీరామ నవమి. శ్రీరాముడు జన్మించిన రోజు చైత్ర మాసం శుక్లపక్షం నవమి. అదే రోజు మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటాం. ముఖ్యమైన అర్థం: ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. మంచి మనసుతో జీవించాలి. తల్లిదండ్రుల మాట వినాలి. సత్యం, న్యాయం పాటించాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. డిఎన్ క్రియేషన్స్.